మహాత్మా గాంధీ హత్య జరిగిన రోజులవి. ఉన్నట్టుండి ఎక్కడ నుండో మతిస్థిమితం లేని ఒక యువకుడు రమణాశ్రమానికి వచ్చాడు. సరాసరి మహర్షి వారి సన్నిధిలోకి వచ్చి అందరూ చూస్తుండగానే ఉగ్ర నరసింహ వలె ఊగిపోతూ గాడ్సే గాంధీని చంపి ప్రఖ్యాతి పొందాడు, నేను నిన్ను చంపి కీర్తిని పొందుతాను అని బెదిరించాడు మహర్షివారిని. అందుకు మహర్షివారు, చంపు నాయనా చంపు, నాకు కూడా శరీర భారం తప్పిపోతుంది అని అంటారు. అక్కడే ఉన్న ఆశ్రమ భక్తులు ఆ యువకుడిని బయటికి పంపివేయాలని చూశారు. కానీ ఆ మహర్షివారు ఆ యువకుడిని తన వద్దే ఉంచుకొని తనతో పాటే భోజనానికి తీసుకుని వెళ్ళారు. ఆ యువకుడు 2 రోజులు ఆశ్రమంలోనే ఉండిపోయాడు. 3వ రోజున ఆ యువకుడు మహర్షివారి వద్దకు పోయి వినయంగా, నన్ను క్షమించండి భగవాన్, నాకు అనుకోకుండా మతిస్థిమితం తప్పిపోతూ ఉంటుంది. నా మతి స్థిరంగా ఉండేటట్లు నన్ను అనుగ్రహించి ఏదైనా ఉపదేశించండి అని అంటాడు. మహర్షివారు ఆ యువకునితో, గాయత్రి మంత్రం చెయ్యి నాయనా అని అంటారు. ఆ యువకుడు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత పిచ్చి కుదిరి గొప్ప భక్తితో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఆ యువకుడు.